కూర్చొని గ్రామం నుంచి 10 మంది పిలిచి రాపోపో అన్నాను పక్కన ఉన్న పిల్లవాడిని. అంటే అమ్మ మీరు నాకు తెలుసు, కానీ పక్కన గ్రామస్తులకి ఏం తెలియదు కదా, వాళ్ళు పిలిస్తే వస్తారా అని అడిగారు. అంటే నేను మరి మనసులో కూర్చున్నాను, నువ్వు వెళ్ళి చెప్పగానే వాళ్ళు వస్తారని చెప్పారు. అనగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా అమ్మ వచ్చారు గుళ్ళో కూర్చున్నారంటే ప్రతి ఇంటి నుంచి అది వచ్చారు. అది వచ్చినప్పుడు అప్పుడు చెప్పిన వాక్యం ఏంటంటే, ఇది ఉత్తర కాశీలో నిర్ణయం జరిగింది తప్ప ఈ ఆలయం పునరుద్ధరణ చేయడానికి వచ్చాను, కాబట్టి ఈ గ్రామస్తులు ఎంత సహకారం ఉంటే ఈ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేస్తాను నేను చెప్పారు. అన్నాక అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు పూజ విధానం తెలియదమ్మా, మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు అన్నారు. అప్పుడు అన్న తల్లి ఏం చెప్పారంటే అన్నీ నేను నేర్పించుకుంటాను, నడిపిస్తానని చెప్పారు. సరే అమ్మా అన్నారు. అన్నాక చుట్టూ ఉన్న చెట్టు చెదారం అంతా కూడా మీరే స్వయంగా, నీ కోటీశ్వరిని డబ్బు ఉన్నవాడిని నీ కూలీ పెట్టి చేసుకుని కుదరదు, మీరే పలుకు పార పట్టుకొచ్చి ఈ ఆలయం మొత్తం శుద్ధి చేయాలని అడిగారు. అంటే అలాగే అమ్మ అని చెప్పేసి అందరు గ్రామస్తులు వచ్చి ఈ ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదారం చెట్లను కొట్టి శుభ్రం చేశారు. చేసిన తర్వాత మరుసటి వారం పౌర్ణమి వస్తుంది, ఇది మొదటి శనివారం కదా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేది పౌర్ణమి వస్తుంది, కాబట్టి ఆ రోజు ఆలయ పునరుద్ధరణ జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు 4 గోవులు తీసుకొచ్చి గోపూజ చేసిన తర్వాత గోమయం గోమూత్రంతో ఆలయం మొత్తం కూడా సంరక్షణ చేసి దాన్ని యొక్క శుద్ధి చేసి 108 గోదావరి జలాలు బిందెల్ని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేయడం జరిగింది. అట్లా ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. 2012 ఫిబ్రవరి 7వ తారీఖున ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తర్వాత దీప నైవేద్యాలతో ఇంకా నిత్యం ఇది విరాజిల్లుతుంది దేవాలయం. రేపు రాబోయే కాలంలో వచ్చేసి తిరుపతి క్షేత్రం కంటే గొప్పదవుతుందని చెప్పారమ్మా ఆ రోజు వాక్యం. ఇక్కడ నారాయణ చెప్పిన వాక్యం అంటే తిరుపతి క్షేత్రం గొప్పదవుతుందని చెప్పారు. అంటే ఈ ఊరికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒక ఉండి ఆదాయం లేదు, ఒక సరైన దారి లేదు, తిరుపతి క్షేత్రం అంత అవుతుందంటే ఎవరు నమ్ముతారు? కష్టకాలం అవుతుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వాళ్ళకు కూడా నమ్మకం కలిగింది. ఇక్కడికి రావటం జనాలు, ఇక్కడ వేల మందికి ఇక్కడ అన్నదానాలు జరగటం, తర్వాత వచ్చి శ్రీరామనవమి కళ్యాణం జరగటం, ఆ తర్వాత శివ కళ్యాణం జరగటం, ఆ తర్వాత హనుమంత జయంతి కళ్యాణానికి రామరథం వచ్చింది భద్రాచలం నుంచి. 2012లోనే భద్రాచల క్షేత్రం నుంచి రామరథం పంపించారు. అక్కడ నుంచి పురోహితులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేశారు. ఆ తర్వాత ఇది లోకానికి పరిచయం అయ్యింది. అట్లా ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి జరుగుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా ఈ పానమంటాన్ని తీసుకెళ్ళి పైకి జరుగుతూ కింద ఉప్పశిల వేసుకున్నాం. మొత్తం కూడా దీనికి వచ్చేసి ఒక ఇత్తడి తొడుగు వేస్తూ మన ఎట్లా ఉత్తర కాశీలో ఉందో స్వామికి తొడుగు, అలాగే ఇక్కడ కూడా స్వామికి తొడుగు వేయాలనే ఆలోచనతోటి ఈ క్షేత్రాన్ని మళ్ళీ పూర్వయం రావాలి, దీనికి లోకమంతా కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి మళ్ళీ రాబోయే కాలంలో తరానికి మళ్ళీ అందించాలి గొప్పగా ఈ క్షేత్రాన్ని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంతనంత ₹1 పర్వాలేదు, ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మేము కూడా ఈ ఆలయంలో భాగస్వామ్యం అయ్యాము, మా కుటుంబం కూడా ఇందులో పాలు పంచుతుంది, రేపు రాబోయే తరాన్ని మీరు చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.